క్రీస్తునందు ప్రియమైనటువంటి సెంటినరీ సెల్ఫ్ సపోర్టెడ్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కుటుంబంతటి కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ఆరాధన ప్రారంభించే ముందుగా మరి ప్రత్యేకమైన పాట జానుగా పాడి దేవుని మయంపరచవలసిందిగా ప్రభువును కోరుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భారతదేశ సువార్త సంగమా దివిభూమి సంగమమా, భారతదేశ సువార్త సంగమా దివిభూమి సంగమమా, ధరసాతాను రాజ్యము కూల్చే యుద్ధారంగమా, ధరసాతాను రాజ్యము కూల్చే యుద్ధారంగమా, భారతదేశ సువార్త సంగమా దివిభువి సంగమమా, ధరసాతాను రాజ్యం కూల్చి యుద్ధారంగమా, ధరసాతాను రాజ్యం కూల్చి యుద్ధారంగమా. ఎవని పంపుదు నా తరపున ఇలా ఎవరు పోవుదు నాకై, ఎవరు పోవుదు నాకై, ఎవని పంపుదు నా తరపున ఇలా ఎవరు పోవుదు నాకై, ఎవరు పోవుదు నాకై, నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా, నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా, భారతదేశంలో వెలిగే సువార్త సంగమా, భారతదేశంలో వెలిగే సువార్త సంగమా, భారతదేశ సువార్త సంగమా దివిభువి సంగమమా, ధరసాతాను రాజ్యం కూల్చే యుద్ధారంగమా, ధరసాతాను రాజ్యం కూల్చే యుద్ధారంగమా. అడవి ప్రాంతములు ఏడారి భూములు ద్వీపవాసులను కనుమా, ద్వీపవాసులను కనుమా, అడవి ప్రాంతములు ఎడారి భూములు ద్వీపవాసులను కనుమా, ద్వీపవాసులను కనుమా, అంధకార ప్రాంతాల ప్రభుని జ్యోతిని వెలిగించను చనుమా, అంధకార ప్రాంతాల ప్రభుని జ్యోతిని వెలిగించను చనుమా, భారతదేశములో వెలిగే సువార్త సంగమా, భారతదేశంలో వెలిగే సువార్త సంగమా, భారతదేశ సువార్త సంగమా దివిభువి సంగమమా, భారతదేశ సువార్త సంగమా దివిభువి సంగమమా, ధరసాతాను రాజ్యము కూల్చే యుద్ధారంగమా, భారతదేశంలో వెలిగే సువార్త సంగమా, భారతదేశంలో వెలిగే సువార్త సంగమా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మీకు నేను చెప్పబోయేటువంటి అంశము వాట్ ఈస్ ద రైచియస్నెస్, నీతి అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని మీతో కలిసి మరి వాక్యం ద్వారా పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. భవిష్యత్తులో మానవాళికి నాశనం అంటూ జరిగితే దానికి అంటువ్యాధులు అణుబాంబులు వల్ల కాదు, కానీ నైతిక విలువలు పతనం అవడం వల్ల జరుగుతుందని ఆల్ఫర్డ్ ఐన్స్టీన్ అనేటువంటి ఒక సైన్సిస్ట్ విజ్ఞానవేత్త తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఈరోజు నైతిక విలువలు ఏ విధంగా పతనమై ఉన్నారో మనం ఆలోచన చేయాలి. ఈ నైతిక విలువలు దేవుడు ఇచ్చినటువంటి ఈ నైతిక విలువలు పాడవడం వల్ల, పతనం చెందటం వల్ల ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తు కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఇంగ్లీష్లో నీతి అనే మాటకు చాలా పదాలు వాడబడ్డాయి. అందులో రైచియస్నెస్
అనే మాట అర్థం ఏంటంటే నీతిమత్వం. అలాగే ట్రస్ట్ఫుల్ అనే మాట వాడబడింది, దానికి నమ్మకత్వం. అలాగే ఫెయిత్ఫుల్ అనే మాట వాడబడింది, దానికి విశ్వాసత. అలాగే మరి ట్రూత్ఫుల్ అనే మాట వాడబడింది, దానికి సత్యవత్వం. హానెస్ట్ఫుల్ అనే మాట వాడబడింది, నీతికి నిజాయితీ. అలాగే సిన్సియారిటీ అనే పదం వాడబడింది, యథార్థత. ఈ పదాలన్నీ కూడా నీతిని గురించి వాడబడి ఉన్నవి, పర్యాయ పదాలుగా వాడబడినవి. హిబ్రూ భాషలో మరి నీతిని సాధు అనే మాట వాడారు, గ్రీక్లో డికాయా సునే అనే మాట వాడారు. ఈ రెండు పదాలు కూడా దేవుడికి మాత్రమే వాడబడి ఉన్నవి. దేవుడు మాత్రమే నమ్మదగినవాడు, దేవుడు మాత్రమే నీతిమంతుడు, దేవుడు మాత్రమే సత్యవంతుడు, దేవుడు మాత్రమే యథార్థవంతుడు. కనుక ఈ మాటలు, ఈ రెండు మాటలు కూడా దేవుని వ్యక్తిత్వాన్ని, ఆయనలో ఉండే గుణగుణాలను తెలియజేయడానికి వాడబడినగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనం చూసినట్లయితే, ఇంకా జనరల్గా మనం చూసినట్లయితే, సర్వసాధారణంగా నీతి అనే పదాన్ని మనం నిర్వచించినట్లయితే, నీతి అంటే సరైనటువంటి క్రమంలో ఉండుట, నింద పొందిన వారిని గాయంలో కట్టుట, నిర్దోషి అని నిరూపించుట, అన్యాయము పొందిన వారిని నిర్దోషి అని రుజువుపరచుట, లేక కీడుకు బలైన వారిని విముక్తినిగా చేయుట. ఇవి సర్వసాధారణమైనటువంటి నీతి కొరకు వాడబడినటువంటి పదాలు. మరి ఎప్పుడైతే సమాజంలో నీతి న్యాయాలు, దేవుని యొక్క పరిశుద్ధత మరి క్రమం తప్పుతారో మనుషులు, అప్పుడే ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తు కార్యాలు మనుషుల్లోనికి మనం రావడం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి కార్యాలు సమాజంలో జరుగుతున్నప్పుడు దేవుడు ఏమాత్రం కూడా మరి తన ప్రజలు విడిచిపెట్టకుండా తన యొక్క నీతిని ప్రకటించుకునేవాడుగా, తన పరిశుద్ధతను చాటి చెప్పేటువంటి దేవుడిగా చరిత్రలో మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుని యొక్క నీతి న్యాయాలు గురించి ఆయన మరి రకరకాలైనటువంటి రీతిలో ఆయన ప్రకటిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా దేవుని నీతి గురించి, నీతి న్యాయాల గురించి, ఆయన పరిశుద్ధత గురించి, ఆయన ప్రేమల గురించి మరి ఎక్కువగా ప్రవచించినటువంటి వారు ఎవరంటే హామోసు, హోషియా, మీకా, యెషయా అనేటువంటి ఈ ప్రవక్తలు. మరి ఆనాటి సమాజంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే ధైర్యంతో దేవుని యొక్క నీతిని చాటి చెప్పడానికి, దైవ నీతి క్రమాన్ని బోధించడానికి వారు చాలా సాహసంగా రాజులను కూడా వారు ఎదుర్కొని మరి నీతి న్యాయాలు బోధించినట్టుగా మనం చూడగలం. యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదారాజుల దినమందు యూదాను గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడు యెషయాకు కలిగినటువంటి దర్శనం. యెషయా గ్రంథం, అలాగే మీకా గ్రంథం, ఆమోసు గ్రంథం, హోషేయ గ్రంథం, ఈ 4 గ్రంథాలు మనం బాగా చదివినట్లయితే 4 రాజుల పరిపాలన కాలం, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనేటువంటి కాలంలో మరి యూదా రాజుల గురించి, యెరూషలేము రాజుల గురించి ఈ 4 కూడా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క పవిత్రతను, నీతి న్యాయాల గురించి బోధించినటువంటి వారుగా మనకు ఈ పుస్తకాల ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. మనం ముఖ్యంగా ఆమోసు కాలం ఉన్నటువంటి విషయాల గురించి, నీతి, వారు దోషాలు చేస్తున్నందువల్ల, అతిక్రమాలు చేస్తున్నందువల్ల నేను వారిని తప్పకుండా శిక్షింతును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు శిక్షిస్తున్నాడంటే ఆ కింద వచనాలు చూసినట్లయితే వారి సమాజం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో చక్కగా ఇక్కడ తెలియజేయబడతా ఉన్నాయి. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమివేయుదురు. ఆనాటి సమాజంలో ఉన్నటువంటి నెలకొన్న పరిస్థితులు చూసినట్లయితే ద్రవ్యమునకై పేదలను అమివేయుదురు. కొంత ద్రవ్యం ఇస్తే చాలు,
పేదవాడిని మార్కెట్ ప్లేస్లో తీసుకెళ్ళి ఒక పశువులాగా అమ్మివేయడం. తర్వాత పాదరక్షకుల కొరకు బీదవారిని అమ్మివేయుదురు. ఒక చెప్పులు జత ఇస్తే చాలు మరి మార్కెట్ ప్లేస్లో మరి బీదవారికి విలువ లేకుండా, సాటి అయినటువంటి మానవునికి విలువ లేకుండా ఒక మార్కెట్లో సరుకులు కొనే రీతిలో, లేకపోతే ఒక మార్కెట్లో పశువును కొనే రీతిలో మరి బీద వారిని పాదరక్షకుల కొరకంటే చెప్పులు ఒక జత ఇస్తే చాలు అమ్మివేసే రీతిలో ఉంది సమాజం. దరిద్రుల నోటిలో 7వ వచనం చూసినట్లయితే, దరిద్రుల నోటిలో మన్ను వేయుదురు, ఆశపడుదురు, మన్ను వేయుటకు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డం వచ్చెదరు, తండ్రియు కుమారుడు ఒక్కదాన్నే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. ఇది ఎంత హేయమైనటువంటి కార్యం. మనం ఆనాటి సమాజ పరిస్థితిని మనం ఆలోచన చేయాలి. తండ్రి అనేటువంటి వాడు మరి తండ్రి భార్యను లేకపోతే కుమారుని యొక్క భార్యను మరి తండ్రి చూడడానికి, అలాగే అనగా మరి కుమారుని యొక్క భార్య అదే నా కోడలే అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి అవినీతి హేయమైనటువంటి క్రియ ఏంటో మనం ఈ వచనం ద్వారా గ్రహించాలి. దరిద్రుల నోటిలో మన్ను వేయటకు ఆశపడరు, దీనుల త్రోవకు అడ్డం వచ్చెదరు, తండ్రి కుమారుడు ఒక్కదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని అవమానం తెచ్చేటువంటి వారుగా ఆనాటి సమాజంలో భయంకరమైనటువంటి మరి హేయమైనటువంటి అవినీతిని సమాజంలో ఉండగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సంస్కృతి, నీచమైన సంస్కృతి ఎక్కడి నుండి వచ్చిందంటే ఇశ్రాయేలు స్వతహాగా తెచ్చుకోలేదు. వారు కనాను దేశంలో, వాగ్దాన దేశంలో మరి కనానీయులు చుట్టుపక్కల ఉండటం వల్ల వారి యొక్క హేయమైనటువంటి సంస్కృతిని వారు అలవాటు చేసుకున్నారు. స్వతహాగా వచ్చింది కాదు. మరి ఇటువంటి ఈ యొక్క హేయమైనటువంటి కార్యాన్ని దేవుడు మరి వారిని అడ్డగిస్తూ దాన్ని మరి ఎప్పుడు కూడా రాకుండా ఉండాలని దేవుడు తన ప్రేమను వారికి తెలియజేస్తూ తన ప్రవక్తల ద్వారా ఆయన నీతిని, ఆయన యొక్క పరిశుద్ధతను ఆమోస్ ఏ విధంగా ప్రకటించినాడో అలాగే మరి హోషేయ కూడా ప్రకటించినట్టుగా మనం చూడగలం. చూడండి, హోషేయ గ్రంథంలో కూడా హోషేయ మరి దేవుని యొక్క ప్రేమను తెలియజేసినటువంటి ప్రవక్త. ఆమోసు దేవుని యొక్క నీతిని తెలియజేసేటువంటి ప్రవక్తగా ఉంటే, మరి హోషేయ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను తెలియజేసేటువంటి ప్రవక్తగా మనం చూడగలం. చూడండి, మనం ఆమోస్ హోషేయ గ్రంథం 11వ అధ్యాయం గమనించినట్లయితే, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎదుట ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిచి తిని. పిల్లవాడై ఉండగా అనగా ఇంకా పసిమొక్కై ఉండగా ఈ ఇశ్రాయేలు అనేటువంటి జనాంగం ఐగుప్తులో భయంకరమైనటువంటి వెట్టి చాకిరి చేస్తుండగా, ఐగుప్తు దేశంలో బానిసత్వం చేస్తుండగా దేవుడు ప్రేమ కలిగి నా కుమారుడైనటువంటి వారిని ఐగుప్తు నుండి నేను పిలిచాను. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతకు వారు బలర్పించు విగ్రహాలకు ధూపం వేసిరి. ప్రవక్తలు వెళ్ళి వారి దగ్గరికి పిలిచారు, అయ్యా రండి, దేవుడి యొక్క నీతి కలిగినటువంటి గుణాలను నీవు తెలియజేస్తారు రండి అంటే వారు ప్రవక్తల వైపు తిరగలేదు. వారు సుహాసిద్ధంగా మరి ప్రవక్తల మాట వినకుండా, దేవుని మాట లెక్క చేయకుండా బయలుదేవతలకు బయలుర్పించి విగ్రహాలకు ధూపం వేసినట్టుగా ఇక్కడ మరి ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వారికి నడక నేర్పించిన వాడు నేనే. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలు ప్రజలే, ఇశ్రాయేలు సమాజం. మరి ఇశ్రాయేలు అనేటువంటి ఈ జాతికి చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పించిన వాడు నేనే. మనం తల్లిదండ్రులుగా చిన్నపిల్లవాడు మరి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, చిన్నవాడుగా తప్పటడుగులు వేస్తున్నప్పుడు, వాడు అడుగులో అడుగులు వేసుకుంటూ తప్పిపోయినప్పుడు మనం వెంటనే పట్టుకుంటాం. నడక అనేది నేర్పించేది ఎవరంటే తల్లిదండ్రులే. ఎఫ్రాయిముకి నడక నేర్పించిన వాడని నేనే, మాటలు నేర్పించిన వాడని నేనే, నేనే కౌగలించుకునేటువంటి వాడని నేనే.
గమనించినట్లయితే ఒకడు మనుషులు తోడుకొని పోనట్లుగా స్నేహబంధంతో నేను వాడిని బంధించి ఆకర్షిస్తుంది. ఒకడు పశువుల మీదకి కాడిని తీసుకుపోనట్లు నేను వారి కాడిని తీసి వారి యొక్క భోజనం పెట్టి తిని. దేవుడు వారిని ఏ విధంగా ప్రేమించాడు, ఒక స్నేహితుడిగా స్నేహబంధంతో వారి మీద ఉన్నటువంటి కాడిని తీసివేసి వారిని స్వస్థపరిచి వారికి భోజనం పెట్టి కనాను అనే దేశాన్ని వాగ్దాన దేశం ఇచ్చి వారిని వాగ్దాన దేశం నిలిపితే ఈ ఇశ్రాయేలు ప్రజలు మరి ఏ విధంగా అవినీతి కార్యక్రమాలు జరిగించాలో మరి ఆమోసు తెలియజేస్తా ఉన్నాడు. ఆమోసు ఏమంటాడంటే ఆయన యొక్క మరి స్లోగన్ ఏంటంటే గమనించినట్లయితే ఆమోసు గ్రంథంలో చూసినట్లయితే ఇటువంటి మరి సమాజ విలువలు పతనమై అవినీతి చిక్కుకున్నటువంటి సమాజాన్ని ఉద్దేశిస్తూ మరి ఆమోసు పలుకుతున్న మాట చూసినట్లయితే ఆయన చెప్పేటువంటి మాట 5వ అధ్యాయం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. నీళ్లు పారునట్లుగా న్యాయాన్ని జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీతి అనేటువంటిది ఆమోసు మరి న్యాయం అనేటువంటిది ఒక స్వచ్ఛమైనటువంటి నీళ్లు పారినట్లుగా న్యాయాన్ని జరగనీయని అంటున్నాడు. ఎందుకంటే ఒక నది కానీ లేకపోతే ఒక కాలువ కానీ అది పారేదిగా ఉన్నట్లయితే ఆ నీళ్లు చాలా శుభ్రంగా స్వచ్ఛత ఉంటాయి. మరి దేవుని యొక్క న్యాయంలో కూడా దేవుని యొక్క గొప్ప న్యాయస్తుడు కనుక ఆయన న్యాయంలో దేవుని స్వచ్ఛత ఉంటుంది, దేవుని యొక్క పవిత్రత ఉన్నది. దేవుని యొక్క న్యాయంలో గొప్ప ప్రవాహం వల్లే నీతిని జరగనీయడం. నీతి అనేది ఒక ప్రవాహం అని, దాని ప్రవాహం వచ్చినట్లయితే ఆ ప్రవాహం ఎదుట ఎవరు కూడా నిలబడలేరు, ఆ ప్రవాహానికి అడ్డుకట్ట ఎవరు కూడా వేయలేరు. మరి దైవ నీతి కూడా ఒక ప్రవాహం లాంటిది. దైవ నీతిలో పరిశుద్ధత, ప్రేమ, పవిత్రత స్వచ్ఛమైనదిగా ఉంటుంది. మరి ఇక్కడ ఆమోసు మరి గొప్పగా నీళ్లు పారినట్లుగా న్యాయాన్ని జరగనేడి, గొప్ప ప్రవాహం వలె నీతిని జరగనీయుడి. అలాగే మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో కూడా గమనించండి. యెషయా గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో యెషయా కూడా నీతి న్యాయాల గురించి ప్రవచించినటువంటి వాడుగా 5వ అధ్యాయంలో చూసినట్లయితే 5వ అధ్యాయం ఆయన 7వ వచనం గమనించండి. ఆ న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడెను, నీతి కావాలని చూడగా రోదన వినబడెను. ఇక్కడ న్యాయం కావాలని దేవుడు చూసినప్పుడు నా ప్రజల్లో న్యాయం చూడాలి, ఎవరు న్యాయస్తులుగా ఉన్నారో అని దేవుడు వెతికినప్పుడు ప్రజలు ఎదుట ఏం కనపడుతుందంటే బలాత్కారం కనపడతా ఉంది. నీతి కావాలని చూసినప్పుడు, నీతి కావాలని దేవుడు కోరుకున్నప్పుడు రోదన, ఎక్కడ చూసినటువంటి అవినీతి, ఎక్కడ చూసినా ఏడుపు, బొబ్బలు దేవునికి వినిపిస్తూ ఉన్నాయి. అటువంటి తరుణంలో మరి దేవుడు తన నీతిని తన ప్రజల ద్వారా ప్రకటిస్తూ ఇస్తూ ఉన్నాడు. ఆనాటి నీతిని, న్యాయాన్ని ఏ విధంగా మరి ఆనాటి ప్రవక్తలు ప్రవచించినారో ఈనాడు కూడా మరి దేవుని సేవకుల ద్వారా దేవుని యొక్క న్యాయబద్ధమైనటువంటి నీతి న్యాయాల్ని ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే మనం నీతిమంతులుగా, దేవునికి నీతిమంతులుగా ఏ విధంగా మనం తీర్చబడగలం, దేవుని యందు ఏ విధంగా మనం నీతిమంతులుగా అవగలం, హౌ విల్
బికామ్ ఏ రైచియస్నెస్, మనం ఏ విధంగా నీతిమంతులుగా అవ్వగలం, లేకపోతే మనం ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడగలం అని మనం ఆలోచన చేసినట్లయితే, గ్రహించినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనము దేవుని నీతి అన్నట్లు పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేసినాం. మనము దేవుని నీతి అవ్వాలని, ఏ పాపం ఎరిగినటువంటి దేవుణ్ణి మరి మన కోసం ఆయన పాపముగా మారిపోయాడు. ఏ పాపమైనటువంటి దేవుడు పాపం చేసేటువంటి మన కొరకు ఆయన, మనం దేవుని నీతి అవ్వాలని, దేవుని ఎదుట నీతిమంతులుగా కనపడాలని, ఏ పాపం చేయనటువంటి ఆ దేవుడు అనగా మన కొరకు బలిగా అర్పించబడి ఉన్నాడు. ఆయనందు మనం విశ్వాసం నమ్మకం ఉంచినట్లయితే మనం తప్పకుండా నీతిమంతులుగా తీర్చబడగలం. మనం ఏ విధంగా మనం మరి ఆయన విశ్వాసం ఉంచగా ఏ విధంగా మనం ఆయన మరి నీతిమంతులుగా తీర్చబడగలం అంటే నమ్ముట వల్ల, ప్రభువుని నమ్ముట వల్ల మనం ఆయనందు మరి నీతిమంతులుగా తీర్చబడగలం. దేవుని వాక్యంలో మొట్టమొదటిగా చూసినట్లయితే అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. మొట్టమొదటిగా మరి అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు. తను ఏ క్రియలు చేయలేదు, కానీ దేవుని యందు నమ్మకం ఉంచి దేవుడు తను పిలవగానే వెంటనే సమస్తాన్ని వదిలిపెట్టి మరి అబ్రహాము నమ్మినట్టుగా ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో, రోమా 4వ అధ్యాయం 3వ వచనం, గలతీ 3వ అధ్యాయం 6వ వచనం, అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో అబ్రహాము నీతిమంతుడు అనే దానికి మరి సున్నతి అనేటువంటి గుర్తు పొందినట్లుగా తను నమ్మిన తర్వాత అతనిలో చాలా విశ్వాస సంబంధమైన క్రియలు దేవుడు చూసినట్టుగా మనం చూడగలం. అనగా క్రియలు లేకుండా దేవుని ఎవరిని నీతిమంతులుగా చేయడో ఆ మనుషుడు ధన్యుడు. క్రియలు లేకుండా దేవుడు ఎవరినైతే నీతిమంతులుగా చేసుకుంటాడో వారు ధన్యులని రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో మనకు తెలియజేయబడతా ఉంది. అయితే మనం ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడగలం అంటే మరి మన కొరకు బలియాగం అనేటువంటి క్రీస్తు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా. ఎందుకంటే మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే పాత నిబంధనలో ఒక మాట రాయబడింది. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకును. ఈ మాట మరి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. హబక్కు రాసినటువంటి ఈ మాట పౌలు మళ్ళా ఇదే మాట మళ్ళా ప్రవచిస్తాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. మన ప్రాణానికి మూలము మరి శ్వాస నిశ్వాస ఏ విధంగా ఆధారమో మన విశ్వాసానికి, మన ప్రాణానికి మరి ప్రాణానికి ఆధారం ఏంటంటే విశ్వాసం. ప్రాణానికి మూల విశ్వాసం. మరి ఈ విశ్వాసం అనేది మరి దేవుని కృప ద్వారానే, విశ్వాసం వచ్చే ద్వారా మనకు నీతి కలుగుతుంది. నీతి అనేది దేవుని కృప చేతనే, క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఇట్ ఈస్ ఏ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్, అది ఉచితంగానే అందించబడతా ఉంది. ఏంటిదండి అంటే అది మనం చూసినట్లయితే విశ్వాసం ద్వారా, బై గ్రేస్ టు ఫెయిత్, క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా, ఆయన చేసినటువంటి బలియాగం ద్వారానే మనము మరి ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడుతున్నామని దేవుని వాక్యమును తెలియజేస్తా ఉంది. కాబట్టి దీనిని మనం ఏమన్నానంటే మరి మార్టిన్ లూథర్ క్రియల మూలంగా కాకుండా కేవలం విశ్వాసం మూలంగానే మరి దేవుని కృప ద్వారానే మనకు రక్షణ, దేవుని కృప ద్వారానే మనకు నీతి. మార్టిన్ లూథర్ దీన్ని ఒక సిద్ధాంతంగా ప్రతిపాదించే డాక్ట్రిన్ ఆఫ్ ఫెయిత్, లేకపోతే డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ అనే దీనికి పేరు పెట్టి దీనిని బైబిల్ ఆధారం చేసుకుని ఒక సిద్ధాంతాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. ఏంటంటే ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అని తెలియజేశాడు ఆయన. అనగా
ప్రభువునందు విశ్వాసం ఉంచేటువంటి వారందరూ కూడా యాజక సమూహం. ప్రభువునందు విశ్వాసం ఉంచేటువంటి వారందరూ కూడా సమూహం అంతా కూడా యాజకులే. మరి ఆయనందు విశ్వాసం ఉంచేటువంటి వారికి, ఆయనందు మరి ఆయన రక్తంలో కడగబడినటువంటి వారికి దేవుడు అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు ఇచ్చినాడు. ఏంటి ఆ వాగ్దానాలు అంటే, దేవుడు నీతిమంతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవి. ఈ రోజున మరి తెలంగాణలోనేమి, ప్రపంచమంతటేమి ఈ తెలంగాణ యొక్క వైరస్, ఈ తెలంగాణలో కరోనా అనేటువంటి వైరస్ అంతా కూడా మరి ప్రాకినందువల్ల దేవుడు మరి ఇటువంటి వైరస్ తప్పించడానికి దేవుడు నీతిమంతులకి వాగ్దానం చేస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం 37:25 7 వాగ్దానాన్ని నేను మీకు తెలియజేయాలని నేను ఆశపడతాను. నీతి కొరకు దేవుని నీతిని ఆధారం చేసుకొని నీతి న్యాయం కలిగినటువంటి ప్రజలకి దేవుడు తప్పకుండా ఆయన కాపాడుకుంటాడు, వారిని రక్షించుకుంటాడు, వారిని ఎలాంటి ప్రమాదం లేకుండా తన నిజాయితీటువంటి వాగ్దానాలు చేస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం 37:25 చూసినట్లయితే, నీతిమంతులు విడవడు, దేవుడు నీతిమంతులను విడిచిపెట్టేవాడు కాదు. గాడ్ విల్ నెవర్ ఫర్సేక్ ద రైచస్. దేవుడు నీతిమంతులను విడిచేవాడు కాదు. రెండోది చూసినట్లయితే కీర్తన 14:5 దేవుడు నీతిమంతుల సంతానం వైపు ఉన్నాడు. ఆయన దేవుడు నీతిమంతుల ఫర్ ద గాడ్ విత్ ద జనరేషన్ ఆఫ్ ద రైచియస్నెస్, నీతిమంతుల సంతానం వైపు ఉన్నాడు ఆయన. మూడో వాగ్దానం, నీతిమంతులకు ఇచ్చే వాగ్దానం అంటే ఏంటంటే, దేవుడు నీతిమంతులను కదలనీయుడు. గాడ్ నెవర్ పర్మిట్ ద రైచస్ టు బి మూవ్డ్. దేవుడు నీతిమంతుల్ని కదలించేవాడు కాదు. నీతిమంతులకి ఎలాంటి ఆపద కానీ, ఎలాంటి కష్టం కానీ రాయకుండా ఆయన కాపాడుకునేటువంటి దేవుడు. కీర్తన 5:12 చూసినట్లయితే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించును. లార్డ్ విల్ బ్లెస్ ద రైచియస్నెస్. ఎవరైతే నీతిదాయకంగా దేవుని కొరకు బ్రతుకుతారో వారిని దేవుడు ఆస్వాదించేటువంటి వారు. 5వ వాగ్దానం చూసినట్లయితే, దేవుడు నీతిమంతులను ధైర్యపరచువారు. ద రైచస్ ఆర్ బోల్డ్ యాజ్ ఎ లయన్. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. వారికి ఎలాంటి భయం కానీ, ఎలాంటి ఆందోళన కానీ దేవుడు రానివ్వడు. 6వ వాగ్దానం చూసినట్లయితే, దేవుడు మరి నీతిమంతులకి అనేక ఆపదలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటిలో నుండి దేవుడు రక్షిస్తాడు. మామూలుగా లోకంలో ఉన్న వారికి మాదిరిగానే నీతిమంతులు కూడా చాలా ఆపదలు, కష్టాలు, శ్రమలు వస్తాయి. అయినప్పుడు కూడా దేవుడు వాటన్నిటి నుండి కాపాడుకునే దేవుడు, రక్షించుకునే దేవుడు. కీర్తన 34 కీర్తన 17-19 వరకు. 7వ వాగ్దానం చూసినట్లయితే, ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నది. దేవుని యొక్క దృష్టి, దేవుని కన్నులు ఎవరైతే నీతి న్యాయాలు, దేవుని పరిశుద్ధతల వైపుకి చూస్తున్నారో, దేవుని పరిశుద్ధత తండ్రి వైపు చూస్తున్నాయో, దేవుని కన్నులు అనేటువంటి వారి మీద ఆయన దృష్టి పెడతా ఉన్నాయి. ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉంది. ఫర్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆన్ ద రైచియస్నెస్. దేవుని కనుదృష్టి అంతా కూడా నీతిమంతుల మీద ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ కరోనా వైరస్ వల్ల మరణ భయంతో ఎంతోమంది బాధపడుతుండగా, దేవుని ప్రజలమైనటువంటి మనం దేవుడు ఇచ్చినటువంటి నీతి న్యాయం, పరిశుద్ధత, ప్రేమ అనేటువంటి ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మంచి గుణాలను మనకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి గుణగుణాలు కలిగి దేవుని చేత మరి ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం కూడా మనం కాపాడబడుచు, జరగబోయేటువంటి ప్రమాదం నుండి దేవుని చేత కాపాడబడుచు, క్షేమంగా ఉండి ధైర్యంతో ప్రభువుని సేవించాలని ఈ సందేశం ద్వారా నేను మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను. దేవుడు తన దివ్యమైనటువంటి మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఇంటి దగ్గర ఉండి దేవుని సేవ కొరకు మీరు ఇచ్చేటువంటి కానుకలు దేవుని దృష్టికి చాలా విలువైనవి. ఎప్పటి వలె మరి గ్రామీణ సేవ కొరకు, అలాగనే
మరి మీ యొక్క దశమ భాగంలో కృతజ్ఞత కానుకలు మీరు పంపుతున్నందుకు మీ అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను మరి ప్రార్థిస్తున్నాను. మరి మీరు సకాలంలో మీ యొక్క కానుకలను మరి ఛానల్ ద్వారా అనగా బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు పంపుతున్నందుకు మీ అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తారు. మీరు పంపినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. ఈ భయంకరమైనటువంటి విపత్తుకరమైనటువంటి అయా ఈ దుస్థితిలో నీ ప్రజలు తండ్రి యేసయ్యా, మా సంఘ విశ్వాసులు నీ ప్రేమను పొంది తండ్రి, మీ సేవను ప్రేమించి, నీ ఆలయాన్ని ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించి తండ్రి, వారి దాతృత్వాన్ని అయ్యా మా ప్రభువా ప్రకటిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు, నీ సేవకులు పోషించబడాలని, నీ సేవా కార్యక్రమాలు చక్కగా జరిగించబడాలని దూరదృష్టి కలిగి తండ్రి సకాలంలో తండ్రి సయ్యా వారి కానుకలను బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపుతున్నందుకు స్తోత్రాలు. ఇంకా అనేక మందిని మీరు ప్రోత్సాహపరచండి. ఈ కానుకలన్నీ ప్రభువా నీ మహిమార్థంగా నీ సేవ కొరకు వినియోగించబడలాగిన కానుకలన్నీ కూడా అయ్యా నీ పరిశుద్ధ సేవ కొరకు తండ్రి ప్రభువా మీరు దీవించి ఆస్వాదించమని, అయ్యా నీ సేవ కొరకు పంపిస్తున్నటువంటి ప్రతి బిడ్డ, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని మీరు దీవించి ఆస్వాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.